హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వాతి రెడ్డి అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మేమైతే కాశ్మీర్లో ఉన్నాము. మేము జమ్మితాబి నుంచి ఒక ప్యాకేజ్ మేము ఆన్లైన్లో మాట్లాడుకున్నాము. కరీంనగర్లో ఉన్నప్పుడే జమ్మితాబిలో ఎంటర్ అవ్వగానే వాళ్ళు మా వెహికల్లో నుంచి ఇక్కడ శ్రీనగర్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ నైట్ స్టే చేసాము. డిన్నర్ రెడీ చేసేసి పడుకున్నాము. మార్నింగ్ లేచి టిఫిన్ చేసి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇలా లోకల్ సైట్ సీన్స్ దాని లేకని అన్నారు. ఈరోజు అయితే వెళ్తున్నాము చూడడానికి. మరి ఇంకేం కాసి నాతో పాటు మీరు కూడా చూడండి గాయ్స్. ఇప్పుడైతే మేము గార్డెన్కి వచ్చాము. మొఘల్ గార్డెన్ నిషాద్, ఈ గార్డెన్కి అయితే వచ్చాము. లోపల బాగుంటుందంట, చూద్దాం. గార్డెన్లో స్పెషల్లీ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. గాయ్స్, ఎంట్రన్స్లో తక్కువ ఉంది కానీ పైకి వచ్చాక మాత్రం చాలా బాగుంది. పైన కొండలు గుట్టలు, కింద మొత్తం గార్డెన్ మొత్తం రోజెస్ ఫ్లవర్స్తో నిండిపోయింది. చాలా బాగుంది. పక్కనే లేక్, ఇటు పక్కనే గార్డెన్. గాయ్స్, ఇక్కడ ఈ గార్డెన్లో అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇక నెక్స్ట్ ఎంజాయ్ తెలీదు. నెక్స్ట్ గార్డెన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూపిస్తాను. గాయ్స్, గార్డెన్స్ అవి చూసి వచ్చాక మేమైతే ఇప్పుడు లంచ్ చేసాము. లంచ్ అయిపోయాక ఇప్పుడైతే దాల్ లేక వచ్చాము. ఇప్పుడైతే మేము దాల్ చేస్తున్నాము. Hi guys, we're enjoying in Kashmir. గాయ్స్, ఇక్కడైతే ఒక 8 పాయింట్స్ వరకు ఉంటాయి. ఒకటి పోస్ట్ ఆఫీస్, ఒకటి నెహ్రూ పార్క్, ఒకటి ఫ్లోటింగ్ మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఫ్లోటింగ్ మార్కెట్ అంటే ఒక షూటింగ్ ఏరియా. ఇలా ఒక 7-8 అలా పాయింట్స్ ఉంటాయి. మేమైతే ఇప్పుడు అవి తిరుగుకుంటూ చూసుకుంటూ వస్తున్నాము. మొత్తం 2 అవర్స్. 2 అవర్స్కి 1000, 2000 వాళ్ళు బార్గెనింగ్ చేస్తారు. మనమైతే ఎంత మాట్లాడుతున్నాం? 1000 4 మెంబర్స్ 1 అవర్, 2 అవర్స్ అంటే ఇలా మాట్లాడుకుని అయితే వచ్చాము. బోట్లో చాయ్, ఇరానీ చాయ్. ఇది వచ్చేసి ఫ్లోటింగ్ మార్కెట్. మొత్తం షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. గాయత్రి, రిత్విక్, రోహన్, రిష్కా చాయ్ తాగుతున్నారు. డిసెంబర్ జనవరిలో అప్పుడైతే ఫ్రీజ్ అయి ఉంటుందంట. దీనిపైన పిల్లలు ఇప్పుడు ఈ దాల్ లేక్ పైన అప్పుడు ఫ్రీజ్ అయి ఉంటుంది కదా, అప్పుడైతే ఫుట్బాల్, క్రికెట్ అన్నీ ఆడుకుంటారట. 10 degrees 15 degrees మాత్రమే ఉంటుంది. లక్షల మంది వరకు ఉంటారట. ఒక్కొక్క ఇంటికి నలుగురు ఉన్నా కూడా ఒక 2-3 బోట్లు అయితే ఉంటాయంట. ఈజీగా మనకు బైక్స్ అలా ఎలా ఉంటాయో ఇక్కడ బోట్స్ అలా ఉంటాయంట. ఇంటికి కూడా ఇది వెజిటేబుల్ మార్కెట్. ఇక్కడ కొంత మట్టి గట్టి ఉంటుందట. దానిపైన వెజిటేబుల్స్ అంటే పాలకూర, తోటకూర, ఆకుకూర అన్ని పండిస్తారట.
షాపింగ్ చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడైతే షాపింగ్కి వచ్చాము. లోపల కూడా చాలా పెద్ద షాప్ ఉంది. ఇంకా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, మొత్తం షాలు అన్నీ ఉన్నాయి. షాపింగ్ చేసాము, టీ తాగాము, ఫ్రూట్స్ తిన్నాము. ఇట్లా ఈ అందాలను అయితే ఇలా వీక్షించాము. చాలా బాగుంది. మీరు కూడా వచ్చి వీక్షించవచ్చు. గాయస్ దాల్లేక్ నుంచి వచ్చేసి ఇప్పుడు మేమైతే శంకరాచార్య దేవస్థానానికి వచ్చాము. గుట్టపైన ఉంది, కింద నుంచి చాలా దూరం వచ్చాము. ఇది గ్లోరీస్ ఆఫ్ CRPF. हो गया दर्शन 130. कन्या శంకరాచార్య గుడి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చేస్తున్నాయి చాలా పైకి ఎక్కలేకపోయినా కానీ ఎక్కిన దర్శనం అయితే చాలా బాగా జరిగింది. శివుడు లింగం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ శంకరాచార్యులు తపస్సు చేసిన ప్లేస్ ఇది, అందుకే ఇంత ప్రాముఖ్యత. తప్పకుండా చూడాల్సింది అయితే.